హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా అక్క నా కోసం ఎంతో ప్రేమతో అలుగు ఫిష్ కర్రీ చేసింది. సో దాని ప్రాసెస్ ఏంటో మీకు కూడా చూపిద్దామని చూపించుతున్నా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని ఆనియన్స్, మిర్చి, బగారాకు, లవంగాలు, యాలకులు, బండ పువ్వు వీటన్నింటినీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేటివి ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పసుపు వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ పచ్చి స్మెల్ అనేది పోయేంత వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచుకొని మనం వేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ముందుగానే మనం ఫిష్ ముక్కలకి తగినంత కారం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు కలిపి పక్కన పెట్టుకున్నాం. కానీ అది నేను మీతో చెప్పలేదు, సారీ, నన్ను క్షమించండి. ఇప్పుడు ఆ ఫిష్ ముక్కలు అనేటివి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. ఆ ఫిష్ ముక్కలు అనేటివి బాగా కలపకూడదు, కాస్త కలిపితే సరిపోతుంది. ఎందుకంటే ఆ పీసులు అనేటివి విరిగిపోతాయి కాబట్టి. సిలిండర్ అనేది మరీ హెవీలో కాకుండా సిమ్లో పెట్టండి, లేదంటే కర్రీ అంతా పాడైపోతుంది. ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదా ఈ ముక్కలు అనేటివి ఆయిల్లో, ఆ మసాలాలన్నింటినీ అబ్జర్వ్ చేసుకోవాలి. కాబట్టి ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులోకి మనం చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి గరం మసాలా, మెంతి పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. జీలకర్ర, మెంతులు అనేటివి కొంచెం వేయించి ఆ పౌడర్ అనేది చేసుకోవాలి. అప్పుడు ఇది ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ముందుగానే ఫిష్ ముక్కలకి ఉప్పు కలిపి పెట్టుకున్నాం కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనకు తక్కువ అనిపించినట్లయితే ఇప్పుడు ఉప్పు అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా కొత్తిమీరతో మనం టచప్ ఇస్తే సరిపోతుంది.